చిన్న పిల్లాడికి తండ్రిని దూరం చేశావు. ఏం మాట్లాడుతున్నా? ఆపండి, నటించకండి. ఈ నాటకాలు డ్రామాలు ఈ ఊరు నమ్మచ్చు, నేను మాత్రం నమ్మను. నేనా నటిస్తున్నానా? అవును, నాకేం సంబంధం లేదన్నట్టు నుంచున్నారు చూసారా? ఇదే మీ అసలైన రూపం. నోటికొచ్చింది వాగదు నందా. ఇప్పుడు ఎలా ఉన్నారు? కాన్షియస్ గానే ఉన్నారు సార్. వెళ్ళి బయట వెయిట్ చేయండి, కాస్త మాట్లాడాలి. కర్ణ, కర్ణ, ఏడవద్దు కర్ణ, నీకేమి కాదు. ఆ రోజు కానిస్టేబుల్ అన్న మాట నిజమైంది కదా నందా. నిజాయితీగా ఉంటే ఒంట్లో ఊపిరి కాలం ఉండదన్నాడు. కరెక్టే కదా? కర్ణ, ఏవేవో ఆలోచించి మనసు పాటు చేసుకోకు. నందా, చట్టాన్ని కాపాడటం తప్ప ఒక సిన్సియర్ ఆఫీసర్కి అవార్డులకు బదులు ఈ కత్తిపొట్లు ఏంటి నందా? ఎవరు అటాక్ చేసింది? ఏం జరిగిందో చెప్పు, వాళ్ళందరినీ పట్టుకుంటాను. కర్ణ, కర్ణ, అసలు నువ్వు మధు ఇంటికి వస్తున్నావు కదా, కోర్టుకి నువ్వెందుకు బయలుదేరావు? మహేంద్ర గారి. చెప్పు, ఏంటి మహేంద్ర గారేంటి? అనుకో, ఏంటి, ఏం చెప్పాను? మహేంద్ర గారు ఏమన్నారు? ఏం జరిగింది కదా, ఏమన్నారు ఆయన? కన్నా, 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 కళ్ళు తెరు. కన్నా, మాట్లాడు. కన్నా, కన్నా, డాక్టర్! Sorry, he's no more. ఏం సార్, సంతోషమా? నిశ్చితార్థానికి వచ్చి ఎలబి సృష్టించుకుని అక్కడ దారుణంగా కర్ణాన్ని అంతం చేసేశారు. కర్ణానా? నేనా? నాకు తెలియదు. దాడి చేసింది పెద్ద. నమ్మమంటావా? ఆ పెద్దన్న తొత్తువేగా. ఎందుకు కర్ణాన్ని ఎందుకు చంపావు? నిజాయితీగా ఉండటం అంత పెద్ద తప్ప. ఆ కుటుంబానికి దిక్కేంట్రా? నందా, చాలా ఎమోషనల్గా ఉన్నావు. నిజమేంటో అర్థం చేసుకుని మాట్లాడు. ఏం మాట్లాడమంటావు? కర్ణాన్ని చంపింది నువ్వే. నీ నీచ బుద్ధి తెలిసే మాట్లాడుతున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చెక్కిందిరా. లోకంలో నీలాంటి చట్టాలుంటాయి, నాలాంటి పిచ్చోళ్ళందరికీ పిచ్చెక్కుతాయి. నందా, దేనికైనా హద్దు ఉంటుంది. ఏంటి నీ స్వరూపం బయట అందరికి తెలిసిపోయిందని భయంగా ఉందా? ఇదిగో, నేను హత్య చేయలేదయ్యా. రేయ్, అక్కడ వాడు చచ్చే ముందు మహేంద్ర మహేంద్ర నీ పేరే కలవరించాడ్రా. నా పేరు కలవరిస్తే నేనే హత్య చేసిన అర్థమా? అవును, నువ్వే చంపేశావు. నీలాంటి తప్పుడు మనిషిని నేనెప్పుడు చూడలేదు. అవును, నేను తప్పుడు మనిషిని. పోరా. ఏయ్, నీ పుట్టుక తప్పుడు పుట్టుకోవడం వల్లే ఎన్నో తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నందా, నా సహనానికి హద్దుంది. కర్ణని హత్య చేసి నేను కదా నా దేవుడికే తెలుసు. ఇంకొక మాట బయటకు వస్తే చించి చెండాడేస్తా. ఏంటి బెదిరిస్తున్నావా? అవునయ్యా, బెదిరిస్తున్నా. నేను తలుచుకుంటే ఇదే బిహేవియర్తో కోడ్ ఆఫ్ కండక్ట్ లో నీ ఉద్యోగం పీకేయగలను. చూద్దాంరా, నేను ఇన్స్పెక్టర్ అయి చూపిస్తా. ఈ కాకి చొక్కాని కల్లో కూడా నువ్వు తలుచుకునే విధంగా చేసే దమ్ము నాకుంది, తెలుసుగా? ఆ దమ్మై ఉంటే ప్రయత్నించు.